1 కేజీ టమాటాలతో అప్పటికప్పుడు టమాటా పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం 2 టేబుల్ స్పూన్ల మెంతులు, 1 స్పూన్ జీలకర్రని లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. అలాగే 1 కేజీ టమాటాలని బాగా ఆరబెట్టి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్‌లో మెత్తగా అయ్యే వరకు కదుపుకుంటూ ఉడికించుకోవాలి. టమాటా ముక్కలు సగం వరకు ఉడికిన తర్వాత 100 గ్రాముల వరకు ఉడికిన చింతపండు గుజ్జును వేసుకోవాలి. ఇలా టమాటా ముక్కలు దగ్గర పడిన తర్వాత దింపేసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇందులోకి 1/2 కప్పు ఉప్పు, 1 కప్పు వరకు కారం, వేయించి పెట్టిన మెంతి పిండిని, 10 వరకు వెల్లుల్లి రేఖలు ఇలా వేసిన తర్వాత అన్ని ఒకసారి బాగా కలిపేసుకొని మొత్తం మిక్సీ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పచ్చడికి తాలింపు వేసుకోవడానికి స్టవ్ మీద బాండీ పెట్టుకొని 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి దంచిన వెల్లుల్లి రేఖలు, కరివేపాకు, ఎండుమిరపకాయ ముక్కలు, ఆవాలు, మినపప్పు వేసుకొని తాలింపు వేగిన తర్వాత పచ్చళ్ళలో వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. అంతేనండి, టమాటా పచ్చడి చాలా సింపుల్ గా రెడీ చేసుకోవచ్చు. ఈ పచ్చడి బ్రేక్ఫాస్ట్ లోకి, రైస్ లోకి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.